మత్తయి సువార్తికారుడు అంటాడు, చూడండి 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. ఎప్పుడు వస్తారు ఎవరైనా చెప్పగలరా? మాట్లాడండి. ఎప్పుడు వస్తారు ఎవరైనా చెప్పగలరా? తెలియదు. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఎప్పుడు వస్తాడంటే మనం అనుకోనని గడియల్లో. ఉదాహరణకి 10 మంది కన్యకుల ఉపమానం అందరూ తెలుసు కదా. అందరికీ తెలుసా? అందరికీ తెలిసిందే. అందరూ కన్యకలే, అవునా కదా? అందరూ కన్యకలే, అందరూ పవిత్రమైన జీవితాన్ని జీవించిన వారే. అందరి దగ్గర సాక్ష్యపు దివిటీలు ఉన్నాయి. ప్రభు కొరకైన సాక్ష్యం ఉంది. దివిటీ ఉందంటే అర్థం ఏంటి? ప్రభు కొరకైన ఒక సాక్ష్యం ఉంది, సాక్ష్య జీవితం ఉంది. అవి మండుతున్నవి అంటే అవి ఆరిపోయినవి కూడా కాదు. అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభు కొంచెం ఆలస్యం చేయగా అందులో కొంతమంది దివిటీలు ఆరిపోయిన వాళ్ళు వెలుగుతున్న వారిని అడిగారు, మీకు నూనె కొంచెం మాకు ఇవ్వండి. కుదరదు అన్నారు. మీకు మాకు చాలదన్నారు. మరి ఇల్లు ఏమన్నారు? మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నారు. ఏంటది? నూనె కొనుక్కోండి అని చెప్పారు. ఈ 5 కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళు ఏం చేశారు? నూనె కొనుక్కొనుచుండగా, ఏంటి కొనబోచుండగా, 25 మత్తయి సువార్త 25:10, వారు కొనబోచుండగా, ఎప్పుడు? వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. ఓరు నాయనో బాబు, వీళ్ళు కొంటున్నారా లేదా చెప్పండి. ఏం కొంటున్నారు? నూనె అనేది పరిశుద్ధాత్మకు ప్రతీక. ఆత్మ లేని వాడు ఎవడు అంటే, మరి వాళ్ళ దగ్గర ఇంతవరకు దివిటీ లేని కదండి, మరి నూనె ఉంది కదా అంటే అర్థం ఏంటంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను రక్షింపబడిన అనుభవం ఉంది, కానీ ఆత్మతో నింపబడిన అనుభవం లేదు. 10 మంది కన్యకులు నీటి ద్వారా రక్షింపబడ్డారు, నీటి మూలంగా రక్షింపబడ్డారు, ఆత్మ మూలంగా రక్షింపబడ్డారు, కానీ ఆత్మ నింపుదల లేదు. 5 దాంట్లో సిద్ధుల్లో కూడా నూనె ఉంది. అంతరంగం వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, బుద్ధి గలవారు. వీళ్ళ అంతరంగంలో సిద్ధుల్లో, ఆత్మలో, అంతరంగంలో ఆత్మ నింపుదల లేదు. అంటే పరిశుద్ధాత్మ ఆధిపత్యం లేదు. పరిశుద్ధాత్మ నియంత్రణలో వారు బ్రతకటం నేర్చుకోలేదు. వీరి దగ్గర నూనె లేదు. సరే, ఎట్టకేలకు ప్రభు వచ్చేసాడు, ప్రభు వస్తున్నాడన్న కేక వినబడింది. ఇప్పుడు ప్రపంచంలో వినబడుతుందా లేదు ఈ కేక? మాట్లాడన్నారా? ప్రపంచంలో అత్యంత జ్ఞానవంతుడని కిమ్, ప్రపంచంలో ఉన్న మేధావులందరిలో అత్యంత జ్ఞానవంతుడు కిమ్ అంటే ఆయన అనుకోకండి, దక్షిణ కొరియా అధ్యక్షుడు అనుకోకండి. ప్రపంచ మేధావుల్లో నెంబర్ 1 కిమ్. ఆయన ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడని అంగీకరిస్తున్నాను, ఆయన త్వరగా రాబోతున్నాడని నేను నమ్ముతున్నాను, నాకు ఆ ప్రత్యక్షత కలిగింది. ఆయన ఇలాగే స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నాను, అతి త్వరలో ఈ భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయని నమ్ముతున్నాను, ఆయన త్వరలో రాబోతున్నాడని నేను నమ్ముతున్నానని చెప్పి ఒక ప్రపంచ జ్ఞానవంతుడు కిమ్ సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి సాక్ష్యాలన్నీ మనం వింటున్నప్పుడు ఏకేక వినపడుతుంది మనకు. మాట్లాడన్నారా? ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొనరండి, ప్రభు రాకడ ఆసన్నమైంది, ప్రభు వచ్చేస్తున్నాడు అన్న కేక వినపడింది. ఇలాంటి వర్తమానమే ఏదో వినపడింది. ఎవరికి? ఈ 10 మందికి. అందరూ దివిటీలు సక్కపరుచుకున్నారు. ఈ 5 కూడా ఈ లోపరే ఇక జీవితాన్ని వేస్ట్ చేసేవారు, ఆత్మ నింపుదల కొరకు ట్రై చేద్దామని చెప్పేసి ఈ నూనె కొనుక్కుంటున్నారు. ఆత్మ నింపుదల అనేది ఉచితం కాదు, దాని కొరకు నీవు వెలచలే. రక్షణ ఉచితం, ఆత్మ నింపుదల ఉచితం కాదు. మరి దాని కొరకు నువ్వేమేలా చెల్లించాలి? లోకమును పెంటతో సమానంగా ఎంచుకోవాలి. ఏవేవి నీకు లాభకరములో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకోవాలి. స్వయాన్ని సబ్బుకోవాలి, స్వయాన్ని సిలువ వేయాలి.
నింపుదల కొరకు స్వయాన్ని సిలువ వేయాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, లోకమును పెంటతో సమానంగించుకోవాలి. ఈ లోకములో ఏవేవి మనకు లాభకరమో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకోవాలి, వాటిని పెంటతో ఇలాంటి వెల చెల్లించగలిగితేనే ఆత్మ నింపుదల. వెల చెల్లించని వానికి దొరకదు. ఏంటి? నూనె దొరకదు. ఆత్మ మూలంగా నువ్వు రక్షింపబడవచ్చు, కానీ నూనె దొరకదు పిల్లలారా. ఒక దుర్బోధ ఏంటంటే, ప్రపంచంలో రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడి పరిశుద్ధ బల్ల ఆచరించే చాలు మహిమ వేగం ఎక్కిపోతాం. నీ వల్ల కాదు. బైబిల్ ఇదే చెప్తుంది. ఎత్తబడటం నెవర్. రాబోతున్న తీర్పుల నుండి తప్పించుకోవాలనుకుంటే ఆత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నియంత్రణలో పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. నింపబడిన అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవంతో నువ్వు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ నియంత్రణలో అనుక్షణము ఆ ఆత్మ నడిపింపులో మనము. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మాభిషేకముతో నీ సిద్ధి నింపబడాలంటే ఏం కావాలి? కొనుక్కోవాలి, వెల చెల్లించాలి. ఏంటా వెల? డబ్బులతో కాదు, లోకమును పెంటగా ఎంచుకొని ఏవేవి నీకు లాభకరములు అనుకుంటావో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని, లాభకరములైన వాటిని నష్టంగా ఎంచుకొని, స్వయాన్ని సబ్బుకొని కాస్తో కోస్త దేవుని కొరకు మనం నష్టపోయి వెల చెల్లించగలిగితే మరో ఆత్మ నింపుదల దొరుకుతుంది. ఈ 5 కూడా ఏం చేశారు? మాకు కూడా సిద్ధుల్లో నూనె కావాలి. అంతరంగము దేవుని ఆత్మాభిషేకంతో నింపబడాలి. మేము కూడా పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి రేపొద్దున మాట చెప్తారు, కనురెప్పపాటులో ఈ భూమి మీద ఉన్న నీవు అక్కడ మహిమ మేఘం ఎట్టబడతావు. నీ భక్తితోనా, నీ పరిశుద్ధతోనా, నీ సమర్పణతోనా? నో. నీ ప్రార్థన అనుభవంతోనా? నో. పరిశుద్ధాత్మ నింపుదల నీతో ఉంటేనే ఆ మహిమకరమైన శక్తితో మాత్రమే మహిమ మేఘం ఎక్కగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు కనురెప్పపాట్లు మధ్యాకాశానికి, 3వ ఆకాశానికి వెళ్తాడు. కనురెప్పపాట్లు దేవుని ఆత్మశక్తితో మాత్రమే. జకర్యాది ముందే చెప్పాడు, మన బలముతో కానిది, మన శక్తితో కానిది దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఒక మాట చెప్పున, పాపం మీద అభిషేకం, పాపం మీద కూడా జై జీవితం. ఈ మనుషుడికి వాక్యం తెలిసినంత మాత్రాన పాపం మీద జై జీవితం రాదు. వాక్యము బోధించినంత మాత్రాన పాపం మీద జై జీవితం రాదు. వాక్యానుసారంగా నడుస్తున్నానన్న భ్రమలో ఉన్నంత మాత్రాన పాపం మీద జై జీవితం రాదు. కానీ అది మన శక్తితో కాదు. ఒక మనుషుడు పాపం మీద జై జీవితం పొందాలంటే అతని ప్రార్థన వలన, అతని భక్తి వలన, అతని విధేయత వలన, అతని సత్క్రియల వలన కాదు. నెవర్. మేలైనది చెయ్యవలెనన్న కోరిక మనకుంటుంది, కానీ దాన్ని చేసే శక్తి మనకు మరి ఎలా సాధ్యం? ఏ మనుషుడైనా, నేనైనా, నువ్వైనా ఒక ఆశ మీద, ఒక కోరిక మీద జయం పొందాలంటే అది పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే అవుతుందని ప్రకటిస్తున్నాను. మన వలన కాదు. పాపం మీద చేయి జీవితం అయినా పరిశుద్ధాత్మ ద్వారానే. రేపొద్దున మహిమ మేఘం ఎక్కాలన్నా పరిశుద్ధాత్మ ద్వారానే. అందుకే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడాలంటే తెలచేరు కట్టేసుకుని ఎదురు తినేద్దామా? ఏదో నోటుకొచ్చిన భాషలన్నీ మాట్లాడేసేసి, భాషలు ఇవ్వని అంటలేదు నేను, భాషలు ఉన్నాయండి. ఎవరు తప్పు బోధించకూడదు. భాషలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ, అది పరిశుద్ధాత్మకు సూచన మాత్రం కాదు. అన్య భాషలు ఉన్నాయి. సంఘానికి అన్య భాషలు దేవుడిచ్చాడు, ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ నింపుదలంటే అన్య భాషలకు మాత్రమే పరిమితం చేయకండి. పరిశుద్ధాత్మ నింపుదలంటే ఎదురు పక్కన తగిరి తన్నట్టు డ్యాన్స్ చేయడం అనుకోకండి. పరిశుద్ధాత్మ అభిషేకం నీకుంటే, ఆ ఆత్మ నింపుదల ఉంటే నీలో పాపం మీద జీవితం కనపడుతుంది. దేవుని కొరకైన ఒక వాంఛ కనబడుతుంది. దేవుని కొరకు బ్రతకాలన్న ఒక తీర్మానం కనబడుతుంది. అనుక్షణము దేవునిని చూడాలన్న ఆపేక్షతో నువ్వు రగిలిపోతా ఉంటావు. స్తోత్రం. ఈ సిద్ధుల్లో నూనె నింపుకుంటున్నారా లేదా చెప్పండి? ఈ బుద్ధి లేని కన్నీళ్ళు కూడా నూనె కొనుక్కుంటున్నారా లేదా చెప్పండి? మాట్లాడినారా? కొనబోచుండగా అంటే జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని వెల చెల్లిస్తున్నారా లేదా? అయ్యగారులు మాట్లాడుతున్నా
వెల చెల్లిస్తున్నారు కదా, కొనబోతున్నారు కదా, దేవుని కొరకు ఖర్చు అయిపోతున్నారు కదా, కొనబోతున్నారు. సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నారు, లోకమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారు. అప్పుడే వేలోకి వచ్చారు, ట్రాక్ మీదకి వచ్చారు. ఈ లోపు ప్రభు వచ్చాడు, తలుపు వేయిపోయి. మరి ఎంత పర్యాశాంతికి, ఎంత భక్తి చేసిన వాళ్ళు ఎత్తపడ్డారా? అందుకని ఆ క్షణం ఇప్పుడు మనము సిద్ధపడుతూ ఉండగానే ప్రభు రావచ్చు. మన ఆత్మీయ జీవితాలు చక్కపరుచుకుంటున్నప్పుడే చర్చ, ఈ పాపం మీద నాకు వద్దు, ఈ శరీరాశలు నాకు వచ్చు, ఈ వద్దు, ఈ శరీరాశలు, ఈ పాప పిచ్చులు నాకు వద్దు, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీలో పుట్టి నీ జీవితాన్ని సరి చేసుకుంటూ, పరిశుద్ధాత్ముడా పాపం మీద జీవితం కొరకు నాకు శక్తిని అయ్యా, నీ రాకడలో ఎత్తబడ్డని కృప అయ్యా అని నువ్వు వేచి ఉంటూ ఉండగానే ప్రభు వస్తే నువ్వేమైపోతావు? నిన్ను సిద్ధపరచుకుంటున్న సమయంలో ప్రభు వస్తే ఏమైపోతావు? అంచేత ఆ దినం ఇప్పుడు ఎవరికి? నువ్వు కొంటూ ఉండగా ప్రభు రావచ్చు. అంటే అర్థం ఏంటి? నువ్వు సిద్ధపరచుకుంటుగా దేవుడు రావచ్చు. అందుకని సిద్ధపరచుకోండి అని అనలేదు బైబిల్లో, సిద్ధముగా ఉండండి. కింద వచ్చిన చూడండి, 44 వచ్చును. మీరు అనుకుని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చుడు గనుకనే, మీరు అనుకోని గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఏంటి? సిద్ధపరచకుండా సిద్ధంగా ఉండండా. ఈ రాత్రి ఈ క్షణమే వస్తాడేమో. ఎప్పుడు? ఈ క్షణమే అన్నట్టుగా అనండి. అందరూ ఒకసారి ఈ క్షణమే అన్నట్టుగా అనండి. సిద్ధముగా ఉండాలి. కొనబోవచ్చుండగా రావచ్చు, మనల్ని మనం సిద్ధపరచుకుంటుండగా రావచ్చు. అలాంటి సంభవం రాకుండా రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పున హల్లెలూయా. సిద్ధముగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి.